గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎవరు లేరండి, అలా ఎవరు లేరు. అంటే ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ టూ ఫేసెస్. True. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు దిస్ ఇస్ లైక్ అగ్ని పరీక్ష ఇస్ లైక్ నిజంగానే పరీక్ష అది. ఒకసారి నేను యశ్వంత్ కూడా అదే చెప్తున్నా, ఒకసారి నేను లోపలికి వెళ్ళాను అనుకో, ఐ థింక్ ఐ చేంజ్ మై క్యారెక్టర్ ఐ ఫీల్ అనిపిస్తుంది. అంటే ఎగ్జామ్ పాస్ అవడం కోసం ఏదైనా చేయాలి మరి. ఇప్పుడు నేను నాలాగా కంటే కూడా ఇంకా బియాండ్ ఎక్స్ట్రీమ్ అయిపోతానేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడున్నంత వరకు ఇట్స్ లైక్ ఒక గ్రాఫ్ ఆఫ్ ఎమోషన్. True. ఒక్కసారి లోపలికి వెళ్ళాక ఇట్ విల్ బీ లైక్ అ బ్లాస్ట్ ఆఫ్ ఎమోషన్స్. వెరీ సింపుల్. అంటే దేనికి రియాక్ట్ అవుతామో తెలియదు, దేనికి అంటే సిల్లీ అనుకున్న దానికి రియాక్ట్ అవ్వచ్చు, రియాక్ట్ అవ్వకపోవచ్చు. అంటే కొన్ని చోట్ల అవసరం లేని చోట కూడా రియాక్ట్ అయిపోతాం. అవును అవును. అంటే ట్రిగర్స్ అ లాట్ అనిపిస్తుంది నాకు. ఎందుకు సో కాస్ట్యూమ్స్ అన్ని కూడా మీవేనా? కాస్ట్యూమ్స్ అని కాస్ట్యూమ్స్ అని ఎవ్రీథింగ్. సో ఎలా అంతా పర్చేస్ చేసుకున్నారు 15 డేస్కి? 15 డేస్కి ఓ మై గాడ్, అది ఎక్స్ట్రీమిటీ అసలు. అది ఇంకోటి ఏదంటే కాస్ట్యూమ్స్ కూడా కెమెరాకి తగ్గట్టు తీసుకోవాలి. ట్రూ. ఏ మాత్రం లేకపోతే రిటర్న్ చేస్తారు. 15 రోజులకి 30 జతలు తీసుకోవాల్సి వస్తుండే మాకు. ఎన్ని కెమెరాకి సెలెక్ట్ చేశారు, ఎన్ని బయటికి? మీరు ఎవరైనా అడగండి, ఫస్ట్ థింగ్ మీరు కాస్ట్యూమ్స్ అనండి, ఫేస్ లో ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది అందరికి. అవునా? లైఫ్ లో ఒకేసారి బట్టల కదా ఖర్చు పెట్టలేదు బా, అదైతే ఎక్స్ట్రీమ్ అబ్బా. దీనికన్నా ఖర్చు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంట్లో వేసుకోవడానికి సంవత్సరం దాకా అవసరమే లేదు మనకు అన్నట్టుంది పరిస్థితి. అన్ని కాస్ట్యూమ్స్ కొనుక్కున్నారు. ఓకే. సో ఎంత అయింది? 30 కాస్ట్యూమ్స్, 30 పేర్స్ అయ్యిందండి బాగానే. ఆల్మోస్ట్ లైక్ 50,000-60,000 దాకా ఉండొచ్చు. 50,000 to 60,000. అండ్ షూస్ అండ్ ఇంకోటి ఏంటంటే తీసుకున్నారు. బ్రాండ్ కనిపించద్దు. ఓ, దట్ ఈస్ అ బిగ్ థింగ్ కదా. మీరు వేసుకునేవి యూజ్ చేసే మేకప్ థింగ్స్ ఏవి కూడా బ్రాండ్ కనబడకూడదు. సో అంత జాగ్రత్త. ఇప్పుడు అట్లాంటి బ్రాండ్ దొరకాలంటే వెతికి 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 తీసుకోవాల్సి వస్తుంది. ఓ మై గాడ్. సో ఫైనల్ గా ఇన్ని టాస్క్లు ఫేస్ చేసి, ఈవెన్ దో డ్రెస్సెస్ విషయంలో కూడా పెద్ద టాస్క్ ఫేస్ 15 చేశారు. రోజులకే ఇంత ఖర్చు అయితే మరి తర్వాత హౌస్ లో పోతే ఇంక ఖర్చు ఎంత ఉంటుందో అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. క్వశ్చన్ మార్క్. ప్రసన్న గారు, సో మీకు ఏమైనా లెగ్ పెయిన్ ఉంటుందా ఇప్పటికీ కూడా? యా అండి, ఉంటుంది. సో ఎక్కడి నుంచి లెగ్ రిమూవ్ చేశారు? సో మీది బేసికలీ నీ జాయింట్. సో ఓ, కాకపోతే ఇది యాక్చువల్లీ ఇంత ఉంది, బట్ ఇంతే ఉంటుంది లెగ్. ఓకే. సో హోల్ ప్రెషర్ మొత్తం ఇక్కడే ఉంటుంది. ఓకే. సో లిఫ్ట్ చేసేటప్పుడు కూడా ఒక ఎడ్జ్ నుంచి లిఫ్ట్ అన్నట్టే ఉంటుంది. ఓకే. సో చాలా కేర్ఫుల్ ఉండాలి యాక్చువల్లీ ఈ విషయం. టాస్ చేసేటప్పుడు కానీ ఇప్పుడు కానీ. సో యూజువలీ పెయిన్స్ వస్తుంటాయి ఇక్కడ అవును పెయిన్స్ అవును. వస్తుంటాయి. సో ఇప్పుడు అలవాటు అయిపోయింది, బట్ అంటే ఒక బేరబుల్ లిమిట్ ఉంటుంది మనకి. అది అలవాటు అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి. Okay. దానికంటే బియాండ్ అయితే ఇంకా ఇది. సో బేసిక్గా సిలికాన్ లైనర్ ఉంటుంది మనకి లోపల. ఓకే. సో అది ఏమైపోతుంది అంటే ఆ హీట్కి రబ్ అయిపోవడంతో స్కిన్ అనేది బర్న్ అవుతుంటుంది. సో దానివల్ల పెయిన్ అనేది అవుతుంటుంది. ఓకే. ఓకే. సో ఇది ఈ స్క్రూ అనేది దీనికి ఇది లాక్ ఇది. సో బేసికలీ ఇందాక ఇది ఉంది కదా, ఇది రిలీజ్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో హోల్ మెకానిజం దీని మీద ఉంటుంది మొత్తం. దాని మీద ఉంటుంది. యా. సో మీరు బ్రేక్స్ వేసేటప్పుడు కానీ, క్లచ్ నొక్కేటప్పుడు కానీ కార్లో మీకు ఏమైనా పెయిన్ ఉంటుందా? ఏముండదండి, అంటే బేసికలీ లిఫ్ట్ చేసి పెట్టడమే. లెగ్ ని లిఫ్ట్ చేసి పెడతారు. అంటే ఎక్కువ లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు ఇట్ విల్ పెయిన్. దేనికన్నా రెసిస్టివిటీ అనేది ఉంటుంది కదా మనకి. సో లాంగ్ రన్ ఇప్పుడు ఆల్మోస్ట్ నేను కార్ ఒక 600 కిలోమీటర్స్ 700 కిలోమీటర్స్ ఈజీగా డ్రైవ్ చేస్తాను. సో మేబీ లాస్ట్ 100 కిలోమీటర్స్ అవ్వ పెయిన్ అనేది ఉంటుంది మనకి. సో ఇంట్లో కూడా ఇలా ఉంటారా? లేదు దిస్ కెన్ బి రిమూవ్ ఎవ్రీథింగ్. రిమూవ్ చేసి రిలాక్స్డ్ ఉంటుంది. రిమూవ్ చేసి వాక్ చేసేటప్పుడు స్టిక్ యూస్ చేస్తారు? వన్ లెగ్ పైన తిరుగుతుంటాను నేను. అమ్మో, మరి బాడీ అంతా హెవీ వెయిట్ ఉంటుంది కదా. అలవాటు అయిపోయిందండి. ఇప్పటికీ మా పేరెంట్స్ తిరుగుతుంటారు నన్ను, ఎందుకు వాకర్ తీసుకోవచ్చు కదా ఇది. అంటే వాకర్ తో చాలా టైం పడుతుంది, ఇదైతే హాఫ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి యూజ్ చేయాలి. యాక్చువల్లీ ఐ హ్యావ్ టు యూజ్ దాట్. ఎందుకంటే ఒక్కొక్కసారి బాత్రూంలో స్లిప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. బాత్రూమ్ డ్రై లేదంటే మాత్రము ఇంజరీస్ లైక్ చాలా హార్ష్. చాలా జాగ్రత్తగా చేయాలి కదా. ఎనీథింగ్. సో బాబు 3 years బాబు కదా, గుర్తుపడుతూ ఉంటాడు. ఏమైనా అడుగుతాడా? నాన్న తీసుకొచ్చిస్తాడు. నో నీడ్ టు. అసలు వాడు అది అలవాటు అయిపోయిందా వాడికి ఏదో తెలియదు కానీ ప్యాంపరింగ్ అయిపోయింది వాడికి. దాంతో తీసుకొస్తుంటాడు. అంటే లిటరలీ ఓ రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతాడు వాడు. వెళ్ళి తీసుకొని రావడము, పెట్టండి పెడతాడు. అంటే నువ్వు ఏ పని చేయి, హీ కీప్స్ ఆల్ అసైడ్. నువ్వు చెప్పినావు అనుకో వాడికి, ఇది తీసుకెళ్ళి ఆడబెట్టు, తీసుకొని రాను అనుకో, ఇది తీసుకొస్తాడు వాడు. మళ్ళీ వేరే చెప్పినా కూడా దేడు మళ్ళీ. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే
అండర్స్టాండ్ అంటే ఆ ఏజ్కి అంత అండర్స్టాండింగ్ ఉండడం చాలా గ్రేట్. True, true. మనకు కూడా అంటే హీ డజంట్ ఫీల్ లైక్ మా ఫాదర్ ఉంది అని చెప్పి ఏమనిపించదు వాడికి. వేరే వాళ్ళంటే పిల్లలు భయపడతారు కానీ కదా వాడు అసలు ఆ. ఈ గెట్స్ ఇట్ నీట్లీ. అంటే నేను స్నానం అయిపోగానే ఈ ట్రై గెటింగ్ ఇట్. ఓ యా దట్ ఈస్ దేర్ తన దగ్గర. ఇఫ్ ఈస్ యాక్టివ్ ఇన్ అండ్ అరౌండ్ అంటే మాత్రము బయట అంటే లెగ్ ముడితే చాలు ఎక్కడ పోతున్నావు అంటాడు. ఉమ్, ఉమ్. ఆ మెచ్యూరిటీ ఉంది. ఓహో ఇది నాన్న పెట్టుకున్నారంటే నాన్న బయటికి వెళ్ళిపోతారు. అండర్స్టాండ్స్ దట్. ఓకే లెగ్ వేస్తున్నాం అనగానే జాలిగా తీసి ఇలా పట్టుకొని వేసుకుంటే ఎక్కడ పోతున్నా. హౌ క్యూట్ అసలు. సూపర్ అండి సూపర్. సో మ్యారేజ్ టైంలో మౌనిక వాళ్ళ ఫాదర్ కానీ పేరెంట్స్ కానీ లెగ్ లేదు కదా ఎలా ఏంటి ఈ క్వశ్చన్స్ ఏమైనా ఉండిందా? లేదండి, యాక్చువల్లీ మౌనిక ఏం మాట్లాడింది ఇప్పటికీ తెలియదు నాకు. షీ హాస్ కన్విన్స్డ్ ద పేరెంట్స్. సూపర్ మౌనిక గారు, యు ఆర్ గ్రేట్. అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా కొంచెం సపోర్టివ్ ఉండే. ఏముంది అంటే ఇప్పుడు యాక్సిడెంట్ తర్వాత అయ్యి ఉంటే ఏంది పరిస్థితి అన్నట్టు, అది వేరు కదా. యూ హ్యావ్ టు లివ్ విత్ దెమ్. ట్రూ ట్రూ. చాలా మంది అట్లా ఆలోచించారు. సో దట్స్ వై నాకు అది థాట్ వచ్చింది. ఎందుకంటే ముందు కూడా సిచ్యువేషన్స్ వచ్చాయిలేండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు బెటర్ ఆప్షన్స్ విల్ బి దేర్ అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది చాలా మందికి. సో అందుకే ఇట్లా మనము తక్కువ అవ్వద్దు అన్నప్పుడు దెన్ ఐ రియలైజ్డ్. అంటే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడే రియలైజ్డ్ మైండ్ని ఎంత ప్రిపేర్ చేశానంటే 1 month హాస్పిటల్లో ఉంటాం కదా, యూ డోంట్ డూ నథింగ్. మైండ్ అంతా ఒక అసలు ఆలోచననే ఉంటుంది మొత్తం. ఫ్యాంటమ్ లింపెన్స్ ఉండేటివి. సో బాత్రూంలో పడిపోవడము, లిటరలీ స్టైల్ సినిమా చూపిస్తారు చూడండి, బెడ్ నుంచి పడిపోవడం, అట్లా ఇట్ హ్యాపెన్స్. అంత పెయిన్ ఉంటుంది. మళ్ళీ బ్లీడింగ్స్ అవ్వడం అవన్నీ చాలా ప్రెషర్ అండి. అండ్ నేను ఆ హాస్పిటల్ ఉన్నప్పుడే రియలైజ్ అంటే ఇప్పుడు మా ఫాదర్ దగ్గర నేను తక్కువ అవ్వద్దు, నా కొడుకు దగ్గర నేను తక్కువ అవ్వద్దు. ఈ షుడ్ నాట్ ఫీల్. అంటే ఇవాళ రేపు పిల్లలు చాలా స్ట్రిక్ట్. అంటే స్ట్రిక్ట్ అంటే కూడా బులింగ్ ఎక్కువ. కొంచెం ఒక లోపం ఉన్నా కూడా దే పిక్ ఇట్ అవుట్. కిడ్స్ దీస్ డేస్ చాలా షార్ప్. సో అట్లాంటప్పుడు ఐ షుడ్ నాట్ బీ ఇన్ దట్ కేటగిరీ. వాడు గర్వంగా చెప్పుకోవాలి నా గురించి. అది నాకు ఎప్పటి నుంచో ఉండే. నిన్న ప్రోమో రిలీజ్ అయ్యాక కూడా మా వైఫ్ రాత్రి ఏడుస్తుండే. ఎందుకు ఏడుస్తుందంటే నీ ప్లానింగ్ అప్పటి నుంచే ఉండేనా అంటది ఆమె. ఏ మ్యారేజ్ కన్నా ముందు నుంచి ఉందా అంటది. యా దట్స్ ద ట్రూత్. ఎందుకంటే నేను 10 years పట్టింది నాకు ఒక ఈ స్టేజ్కి రావడానికి. సో ఆబ్వియస్లీ నేను ఎంత పర్ఫెక్ట్ ఉండాలా నా అంటే ఎవరి దగ్గర మనం వంగి ఉండొద్దు. ఎంతున్నా కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. చేశాడు కానీ అంతకు మించిన టాలెంట్స్ ఇచ్చాడు. మీరు మేబీ అన్ని బాగున్నా కూడా మీరు ఇన్ని చేయలేరేమో. చేయలేను అంటే అన్ని ఉన్నాయి కదా అని ఒక అది ఉంటుంది కదా ఉంటుంది. సో ఈ ఒక్క ఇన్సిడెంట్ నిజంగా మీకు ఛాలెంజెస్ చేసింది. అంతే. ఎవ్వరూ చేయలేనివన్నీ మీరు చేయగలుగుతున్నారు. అన్నీ ఉండి చేయాలనుకున్న వ్యక్తి ఏమీ లేకున్నా ఉన్న ఒక చిన్న ప్రాబ్లం అయిన చిన్నది కాదు, చాలా బిగ్ థింగ్ ఇది, కానీ అన్నీ చేయగలుగుతున్నారు కదా. అండ్ ఇంకోటి చెప్పాలంటే స్కై డైవింగ్ కూడా చేశాను నేను. అందరు షాక్ అసలు అది చూసి కమ్మంటారు. నేను ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఓన్లీ మన మైండ్ సెట్ గట్టిగా ఉందంటే. ఎందుకంటే స్కై డైవింగ్ పారాగ్లైడింగ్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఆలోచిస్తారు ఎట్లా ల్యాండ్ అవుతుంది, బ్యాలెన్స్ అవుతుందా లేదా అని ఆలోచిస్తారు. బట్ యువర్ మైండ్ సెట్ షుడ్ బి స్ట్రాంగ్ అండి. ఏది చేసినా కూడా దెన్ ఆబ్వియస్లీ యూ విల్ బీ ఇన్ దట్ లిమిట్. సూపర్. మెంటల్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫిజికల్ కంటే కూడా. ట్రూ అండి. మీరు నమ్మరు, ఇది చెప్పొచ్చో తెలియదు. రీసెంట్గా నేను మన ప్రోమో బయటికి వచ్చాక నాది ఫుల్ ఎపిసోడ్ వచ్చింది కదా బయటికి. ఒక పర్సన్ నాకు మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్, హీ కాల్డ్ మీ, హీ సెడ్ 200 తను ఇప్పుడు 200 kgs ఉన్నాడు పర్సన్. తను మౌనికతో చెప్తున్నాడు నాతో మాట్లాడించు, ఈరోజు స్పెషల్ డే అయిందంట ఆయనకి. ఏంటని అడిగితే టిల్ ఎస్టర్డే అసలు నాకు లెగ్లో చిన్న అంటే ఫ్రాక్చర్ అది అయ్యింది. అప్పటి నుంచి హీ గాట్ యూస్ టు కంఫర్ట్ జోన్ బాగా. ఇక నా గురించి తన గురించి ఆలోచించుకోవడము, ఫ్యామిలీ అంటే నైస్ వర్కింగ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. తన గురించి పట్టించుకోవడం బంద్ చేశాడు. తను అంటుండే నేను ప్లేట్ కూడా నేను నా వైఫ్ తెచ్చిస్తేనే నేను చేయగడుకుంటుండే, దానిలో చార్జర్ కూడా తను తెచ్చిస్తేనే పెట్టుకుంటుండే అన్నాడు. దెన్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో హీ కాల్డ్ మీ టుడే. నిన్నటి వరకు నా సిచ్యువేషన్ అది. టుడే ఇట్స్ మై డాడ్స్ బర్త్డే. నేను మార్నింగ్ లేచి మా డాడీకి నేను బయటికి వెళ్ళి నేను చికెన్ తీసుకొచ్చి ఐ మేడ్ బిర్యానీ ఫర్ హిమ్. ఎవ్రీ టైమ్ ఐ వుడ్ గివ్ అ నార్మల్ విష్ టు హిమ్. దిస్ టైమ్ ఐ మేడ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐ గేవ్ ఇట్ టు హిమ్. ఐ కేమ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ టుడే అన్నాడు. నాకు ఎంత అసలు లిటరలీ నాకు మైండ్ పోయింది. అంటే అట్లీస్ట్ యూ మోటివేటెడ్ సమ్వన్ ఇన్ అ డే.
అంటే అట్లా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయింది నాకు అసలు ఈరోజు. దట్ ఫెలో మేడ్ బై డే. ఇంకో పేరెంట్ కూడా కాల్ చేశారు. నేను ప్రోమోలో ఒక డైలాగ్ చెప్పాను ఏంటంటే, నా కొడుకు నన్ను చూసినప్పుడు నేను తక్కువ అవ్వద్దు అని చెప్పి అన్నప్పుడు ఫాదర్కి సన్కి మాటలు లేవంట. తను వాళ్ళ సన్న చాలా రోజులకి వాళ్ళ ఫాదర్తో మాట్లాడంట ప్రోమో చూసి. అంటే తను నాకు ఏడ్స్ కూడా కాల్ చేశాడు. తను ఎవరో కూడా తెలియదు నాకు లిటరలీ. ఖమ్మం నుంచి ఇక్కడ కాల్ వచ్చింది, ర్యాండమ్గా కాల్ అయి పిక్డప్ అండ్ తను అట్లా అనేసరికి అసలు నాకు ఏడుపు ఆగలేదు తెలుసా. అంటే ఆల్మోస్ట్ 4-5 years అయిపోయింది నా కొడుకు నాతో మాట్లాడి, మీ వీడియో చూసి ఈరోజు మాట్లాడండి అంటే అసలు మైండ్ పోయిందండి అసలు. చూసారా ఎంత మందికి ఇన్స్పిరేషన్ అవుతున్నారు మీరు. అదే అంటే మనము అనుకునేది ఇంకో విధంగా, కానీ వాళ్ళు కనెక్ట్ అవుతుంది ఇంకో విధంగా. ఐ మీన్ అది ఇమ్మెన్స్ అండి అసలు. దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ఎ పర్సన్ అనిపిస్తుంది. సూపర్ సూపర్. మార్నింగ్ నుంచి అదే షేర్ చేస్తున్నా, ఇద్దరు ఎట్లా హ్యాండిల్ చేస్తారో తెలియదు. ముందు హ్యాండిల్ చేయాలి మరి, చాలా చేయాలి. చాలా కదండి అసలు. వెరీ బిగ్ ప్లాట్ఫామ్ లిటరలీ. ఉపయోగించుకుంటే మాత్రము కెమెరాస్ అది వెరీ బిగ్ ప్లాట్ఫామ్. దానికి మించింది లేదు. అది తెలుస్తుంది మీ హ్యాపీనెస్. బికాజ్ ఐ రెస్పెక్ట్ మై ఫాదర్. నేను ఎంత అన్నా కూడా తను నన్ను తిట్టినా ఏం చేసినా నా తండ్రి అంతే. సో ఆబ్వియస్లీ ఆ ఫీలింగ్ అందరికి ఉండాలి. వాళ్ళు లేకపోతే మనం ఇక్కడ దాకా రాలేము. అంతేగా. సో మీ స్టైల్లో ప్రేక్షకుల్ని ఓటింగ్ వెళ్ళాలన్నా, వైల్డ్ కార్డ్లో తీసుకోవాలి అన్నా మీ రిక్వెస్ట్ ఎలా ఉంటుందో అడగండి. ఓకే. ఐ డ్రీమ్ ప్రేక్షకులారా, డైరెక్ట్ సోదరి సోదరమనులారా, ఇవ్వండి ఇదే కెమెరా. ఓకే. మీ గురించి చెప్తూ, మీ టాస్క్స్ ఏ విధంగా చేశారో చెప్తూ, మీరు బిగ్ బాస్ హౌస్లో ఎందుకు ఉండాలో చెప్తూ అప్పుడు ఓటింగ్ అడగాలి. మా వాళ్ళు లేకపోతే కాంప్రమైజ్ అవ్వరు. ఓకే. హాయ్ అండి, నా పేరు అలిగా ప్రసన్న కుమార్. సో మీరు నన్ను ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి చూస్తూ వచ్చారు అండ్ నా గ్రాఫ్ కూడా చూస్తూ వచ్చారు మీరు. సో లైఫ్ అనేది ఒక అప్ అండ్ డౌన్ స్టేజ్ నుంచి ఒక స్టాటిక్ పొజిషన్కి వచ్చా ఇప్పుడు నేను. అండ్ నా బిగ్ బాస్ జర్నీ అనేది చాలా పెద్ద స్టెప్ అది నాకు. సో బయట ఎట్లాగో మీరు నా ఎంటర్టైన్మెంట్ చూస్తుంటారు, నన్ను ఫాలో అవుతుంటారు అండ్ చాలా మటుకు సపోర్టివ్గానే ఉన్నారు ఇప్పటి వరకు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకొక అడుగు ముందుకు వేయాలి అంటే ఆబ్వియస్లీ మీ సపోర్ట్ కావాలి నాకు దానికి. అండ్ నేను ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు నా ఎపిసోడ్స్ చూసాక కూడా యూ విల్ ఫీల్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ మచ్ మోర్ థింగ్స్ అని చెప్పేసి. సో నాకు ఆ ఫుల్ పవర్ అనేది కావాలి నాకు. సో బిగ్ బాస్లోకి వెళ్ళాక కూడా ఐ కెన్ గివ్ ఆల్ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో డ్యాన్స్ చేయగలుగుతాను అండ్ ఐ కెన్ ఎంటర్టైన్ అండ్ ఐ ఈక్వల్ కాంపిటేటివ్గా ఉండొచ్చు అన్న ఫీలింగ్. సో యా, ప్లీజ్ ఓట్ ఫర్ మీ అండ్ బిగ్ బాస్కి నన్ను వెళ్ళేలా చూడండి. ప్రసన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంత క్యూట్గా అడిగిన, ఇంత రిక్వెస్టింగ్గా అడిగారు. సో 100% బిగ్ బాస్కి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. సో అగ్ని పరీక్షలో అందరి హృదయాల్ని గెలుచుకున్నారు. సో BB9కి కూడా ప్రజల ఓటింగ్ని గెలుచుకొని, ప్రజల హార్ట్స్ని గెలుచుకొని 9కి కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఐ డ్రీమ్ తరపు నుంచి కూడా నేను కోరుకుంటున్నాను. ఓకే. ఎంతోమంది యూత్కి ఒక మంచి ఇన్స్పిరేషన్ మీ స్టోరీ. ఎక్కడ వెనకడిగేయకుండా రైడ్స్ వెళ్ళడంలో కానీ, వెహికల్ బైక్తో 100 kilometers 100 hours కన్యాకుమారి టు కాశ్మీర్ వెళ్ళే టాస్క్ కానీ, మెయిన్ ఫిజికల్గా ఎంత హెల్తీగా ఉండొచ్చు అనే విషయంలో కానీ, డాన్సింగ్ కానీ, ఫైటింగ్ కానీ, మెచ్యూర్డ్గా థింక్ చేసే వే ఆఫ్ థింకింగ్లో కానీ, సో ఎంతోమంది యూత్కి ఒక మంచి ఇన్స్పిరేషన్. సో అలాగే ఉండాలి. ఎంతోమందికి మోటివేషన్గా మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని కూడా నేను కోరుకుంటూ, మీ నెక్స్ట్ కెరియర్ కూడా ఇంకా ఇంకా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.